ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి ఆ ఎలక్షన్స్లో లబ్ధి పొందేదానికోసము మరి ఇలాంటి కుట్రలు చేయించారని చెప్పి ఆ పెద్ద మనిషి మాట్లాడతాడు. నిజంగా కడప నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ దుస్థితి లేదు. అలాంటి నీచ రాజకీయాలు చేసి లబ్ధి పొందాల్సిన అవసరం అంతకన్నా లేదు ఇక్కడ. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప నగరంలో చాలా బలంగా ఉంది. ఇప్పుడు రేపు ఎన్నికలు జరిగినా కూడా, స్థానిక సంస్థలకు ఎలక్షన్ జరిగినా ఎన్ని స్థానాలు ఉంటే అన్ని స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యం. ఈ అవసరం ఎవరికి ఉందంటే ఈరోజు అధికార పక్షంలో ఉన్న వాళ్ళకు ఉంది. అది రేపు త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి, మాకు 50 డివిజన్లలో 50 సరైన అభ్యర్థులు మనకు లేరు అని చెప్పి మరి వాళ్ళు ఆలోచన చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొందరు కార్పొరేటర్లను కూడా పదవులు ఎరచూపి, డబ్బులు ఎరచూపి, ఏదేదో ఎరచూపి మరి వాళ్ళ కండువాలు కప్పిన పరిస్థితి మనం స్పష్టంగా చూశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం కడప నగరంలో బలంగా ఉంది. మనకు బ్రహ్మాండమైన క్యాడర్ ఉంది. ప్రతి డివిజన్లో కూడా ఒక్కరు కాదు కదా, 4-5 మంది ఆస్పిరెంట్స్ ఉండారు. మనకు అంత బలంగా ఉంది కడప నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాంటి నీచ రాజకీయాలు చేసి, కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేసి లబ్ధి పొందాల్సిన గత్యంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు లేదు లేదు. మరి ఇవాళ నేను ఒకటే వీళ్ళందరినీ కూడా నేను కోరేది ఒకటే, ఇలాంటి సున్నితమైన సమస్య జరిగినప్పుడు మరి ఏ రకంగా మనం వ్యవహరించాలి, ఇక్కడ ప్రశాంత వాతావరణాన్ని ఎలా తీసుకురావాలి అని ఆలోచన చేయాలి తప్ప ఇంకా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయడము, రెచ్చగొట్టే ప్రసంగాలు, కథనాలు రాయడము, ప్రెస్లో మాట్లాడడము, ఇది ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే వాళ్ళ చరిత్ర అదే. ఇట్లా కుల రాజకీయాలు చేసి, ఇట్లా వర్గాలుగా విభజించి లబ్ధి పొందాలి అనే ఆలోచనతోనే ఇన్ని ఏళ్ళు రాజకీయాలు చేసింది చంద్రబాబు నాయుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద రుద్ద కార్యక్రమం చేయడం. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చి ప్రజా సంక్షేమం గాలికి వదిలేశారు, ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారు, అభివృద్ధి గాలికి వదిలేశారు. లా అండ్ ఆర్డర్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు పిల్లలని, ఆడపిల్లలని, చిన్న పిల్లలని చూడకోకుండా వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా, పోలీస్ వ్యవస్థ అనేది ఉందా అని చెప్పి కూడా అనుమానం కలిగే పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ కూడా గాలికి వదిలేసి రాష్ట్రంలో ఏం జరిగినా అంటే ఎంత స్థాయి అంటే ఎక్కడన్నా ఒక ఇంటిలో అతను ఎవరైనా ఒక బాత్రూంలో జారి పడినా కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేయించారు. ఎక్కడన్నా ఒక ఆవు ఈనిందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేయించారు అని చెప్పుకుంటే దీనా స్థితికి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ఇవాళ ఈ ఫోటోలు ఎవరివి? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నగర అధ్యక్షుడు కాదా? ఇతను అన్మాస్పేట్ సర్కిల్లో లేడా? ఇంకొక వ్యక్తి మన మార్కెట్ యార్డ్
వైస్ చైర్మన్ ఈయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదా? అంటే ఇరు వర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించింది ఎవరు? ఆ వర్గం తరఫు నుంచి నగరాధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తే, మరి ఈ వర్గం తరఫు నుంచి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ప్రాతినిధ్యం వహిస్తాడు. ఇది ఎక్కడి రాజకీయము? ఇలాంటి నీచ రాజకీయాలు చేయాల్సిన అవసరం మనకైతే లేదు. మేము ఒకటే ఎస్పీ గారిని కూడా కోరడం జరిగింది, ఎవరైతే కారకులు అయ్యారో వాళ్ళ మీద వాళ్ళను శిక్షించండి. అమాయకులు చాలామంది యువకులు ఉన్నారు, వాళ్ళకి అభంశుభం తెలియని వాళ్ళు ఉన్నారు, మైనర్స్ ఉన్నారు, 18 ఏళ్ళు నిన్నని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు మరి అక్కడ వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళకి అందరికీ కూడా స్టేషన్లో బంధించడం జరిగింది. మీరు పునరాలోచించండి, మీ కాడ ఉండే విజువల్స్ని పరిశీలించండి, ఎవరైతే కారణమయ్యారో వాళ్ళను శిక్షించండి తప్ప అమాయకులను మీరు వదిలిపెట్టండి అని చెప్పి మేము ఎంపీ గారు, మా జిల్లా అధ్యక్షులు అందరూ కూడా కోరడం జరిగింది. ఇది మా నిజాయితీ. ఖచ్చితంగా ఇవాళ ఒకటే నేను చెప్తున్నా, ఇలాంటి కష్ట సమయంలో మనమందరం కూడా సమన్వయంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మనమందరం కూడా సమన్వయంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి సందర్భంలో ఇలాంటి నీచ రాజకీయాలకు ఎవరు కూడా తావు ఇవ్వకోకూడదు. రాజకీయాలు అంటారా, రాజకీయాల సందర్భంలో రాజకీయం చేస్తాం, మేము రెడీ. ఎన్నికలు అంటారా, ఎన్నికల సందర్భంలో మేము సిద్ధం, అప్పుడు చూసుకుంటాం రాజకీయాలు. ఇలాంటి సందర్భంలో, ఇలాంటి సున్నితమైన సందర్భాలలో ఇలాంటి నీచమైన రాజకీయాలకు మరి అవకాశం ఇస్తున్న మరి ఏదైతే పత్రికల యాజమాన్యాలకైతే, మీ రాజకీయ పార్టీల నాయకులకు అందరికీ నేను సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను, ఇప్పటికైనా అలాంటి నీచ రాజకీయాలు చేసుకోవడం మానుకోండి. ప్రజలందరూ కూడా అంతా అమాయకులు అయితే ఎవరు లేరు ఇక్కడ. ప్రజలందరూ కూడా వివేకులు. వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైతే అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ విశ్వరూపం చూపిస్తారు. థ్యాంక్ యూ.